అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. నిజంగా చెప్పాలంటే ఎంతోమంది విక్టిమ్స్ నిన్న ఛానల్కి వచ్చారు అండ్ వాళ్ళు ఎంతెంత అమౌంట్స్ ఇచ్చారు అండ్ విత్ ఎవిడెన్స్తో మొత్తం స్టేట్మెంట్స్తో కూడా చూపించారు. నేను తమిళనాడులో చూసిన ఒక ఛానల్లో వాళ్ళ పేరెంట్స్ ఎల్ఐసి కట్టి 18 సంవత్సరాల తర్వాత వచ్చిన అమౌంట్ని ఆ రమావత్ మధు అనే వ్యక్తి మంగ్లీ గారు వస్తారు, ఓపెనింగ్కి వస్తారు, అన్ని రకాలుగా మోసగించి డబ్బులన్నీ కాజేశారని కూడా ఈయన చెప్పడం నేను చూశాను. మీరు ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు మీరు? నా పేరు కిరణ్ కుమార్ సార్, మరి మేడిపట్నము సార్. యాక్చువల్లీ ఇది నాతో పాటు వర్క్ చేసినప్పుడు ఈ వ్యక్తి మధు సార్. ఇతను మధు, అదే ఇతను ఫోటోలు అందరూ చూసేసారులే. ఇతనే మధు. అప్పుడు నా ఇన్కమ్, నేను బెనిఫిట్ ఉన్నప్పుడు అప్పుడు నా ఇన్కమ్ ₹150,000 పర్ మంత్ సార్. అప్పుడు ఇతనిది జస్ట్ 15,000. మేము కనపడితే మాతో సెల్ఫీలు దిగే వ్యక్తి సార్. అంటే మేము ఎందుకు ఇంత గుడ్డిగా నమ్మినామంటే అతను మేము కళ్ళారా చూసాం సార్. ఒకప్పుడు మా దగ్గర ₹100 పెట్రోల్ పోసుకొని మాతో జర్నీ చేసిన వ్యక్తి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక 3 సంవత్సరాల తర్వాత టోటల్ అండ్ లైఫ్ మారిపోయి ఒక 5-6 ఫార్చునర్ కార్లో మా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇంకా అదే యాక్టివ్లోనే ఉన్నారా? అటువంటి స్టేజ్లో చూసినప్పుడు మాతో పాటు ఏంటి సార్ అన్నీ సార్, మాతో కలిసి జర్నీ చేయండి, మీకు మీ ఫ్యామిలీకి సెట్ అయ్యేలాగా మేము చూసుకుంటామని చెప్పారు సార్. సార్ ఆ టైంలో సార్ ఎంతో కొంత పెడితే కొంచెం లైఫ్ సెట్ అవుతుంది కదా అని ఒక అత్యాశ అనుకోవచ్చు. ఫ్యామిలీకి కొన్ని బర్డన్స్ ఉన్నాయి కదా, సెట్ అవుతామన్న ఆలోచన సార్. సార్ వాస్తవం చెప్పాలంటే మా లైఫ్లో ₹5,00,000 డబ్బుని ఇట్లా నేను చేతితో పట్టుకోలేదు సార్. 4 రోజులు లెక్క పెట్టాను నేను. ఒక నోట్ ఎక్కువ తక్కువ వస్తుంది, ఇంత డబ్బు తీసుకెళ్తున్నాను. నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళి మధుతోటి మా వైఫ్ మాట్లాడింది, అయ్యా నువ్వు చూస్తే మాకు తమ్ముళ్ళలాగా ఉన్నావు, కష్టపడి తీసుకొచ్చి పెడుతున్నాం మధు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నమ్మొచ్చా అంటే లేదమ్మా నమ్మొచ్చు, నేను చూసుకుంటానని ఎంత ప్రేమతో మాట్లాడింది సార్. సార్ ఇది అంటే నమ్మించి మోసం చేసిన వ్యక్తి సార్. అప్పటికే అతని మీద దేవరకొండలో మల్లిపల్లిలో ఆల్రెడీ కేసులు ఉన్నాయంట. యాక్చువల్లీ మాకు సంగతి మాకు ఐడియా లేదు సార్. అప్పటికే కేసులు నడిచినాయి. ఊరంతా మింగేశాడు, ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్ మింగేయడానికి. అంటే మా దగ్గర అయితే డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ మాకు నెట్వర్క్ ఉంది కదా సార్, మేము విన్ఫినిత్, వెస్టీజ్ లాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాము. మా టీమ్స్ దాదాపుగా 5,000 మంది టీమ్స్ ఉన్నాయి సార్ మాకు. అవేం సబ్బులు షాంపులు పేస్టులు చేసుకునే బిజినెస్ హ్యాపీగా చేసుకున్నాం దాదాపుగా 8-9 ఇయర్స్గా. దాంట్లో ఏం మన పని మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం కదా సార్. సో వీళ్ళ దగ్గర నెట్వర్క్ ఉంది, వీళ్ళకి కొంచెం ఆశ పెట్టి వీళ్ళకి ₹1 చూపిస్తే వీళ్ళ టీంలు వస్తాయి అని ఒకే ఒక మంచి ప్లాన్తో వచ్చాడు సార్. అంటే అక్కడ న్యూస్ అసలు మాకు రాకుండా చేశాడు. అక్కడ ఏం జరుగుతుందని తెలియకుండా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి అక్కడ చేయాలనే దాంట్లో అడగకుండా 29కి 30కి మాకు 2 నెలలు 3 నెలలు మాకు ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు సార్. 5 లక్షలకి మాకు ఇంకా నమ్మకం వస్తుంది. డబ్బులు ఎల్ఐసి సార్ యాక్చువల్లీ ఫస్ట్ అయితే నేను 5 లక్షలు నేను మా వైఫ్ కలిసేసి మాది కొంచెం బంగారం ఉంటే అది పెట్టేసుకున్నాము. తర్వాత ఎప్పుడైతే ఇంకొంచెం కొంతమందిని తీసుకొని ఫస్ట్ ఇక్కడ మా జహీరాబాద్లో మాకు ల్యాండ్ ఇస్తానని చెప్పాడు సార్. హైదరాబాద్లో ల్యాండ్ ఉంటే బాగుంటుంది కదా, అమ్మోళ్ళకి ఒక ఫ్లాట్ నాకు ఒక ఫ్లాట్ ఉంటే ఫ్యూచర్లో దేనికన్నా బాగుంటుంది కదా అనే ఒక ఆలోచనతో ఉంటే అమ్మ నాన్న ఏంటంటే చిన్న మాది ఎల్ఐసి ఉంది కదా. యాక్చువల్ నాకు 2 పాపలు సార్, వాళ్ళకి మ్యారేజ్కి ఉపయోగపడతాయి అని చెప్పేసి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఎల్ఐసి స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు 18 ఇయర్స్ మా పాపకి, పెద్ద అమ్మాయికి 18 ఇయర్స్, చిన్న అమ్మాయికి 14 ఇయర్స్. ఇటు ఆ డబ్బులు తీసుకొచ్చి పెడితే ఒక 3 ఇయర్స్లో మనకి ఫ్లాట్ వస్తుంది కదా, అమ్మితే పిల్లలకి మ్యారేజ్ చేయొచ్చు కదా అనే టైంలో వాళ్ళు ఇక ఎల్ఐసి మొత్తాన్ని క్లోజ్ చేసేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన నెక్స్ట్ మంత్ ఎంత ఇచ్చారు మొత్తం మీరు సార్? టోటల్గా మాది 18,50,000 సార్. 18,50,000 ఇచ్చారు. మా మేనమామది డైరెక్ట్ మధునే కాంటాక్ట్ అయ్యాడా సార్? యాక్చువల్లీ మధుతో మాకు మంచి డీల్ ఉంది సార్. శివ అనే వ్యక్తి వచ్చాడా? శివ తెలుసు సార్ మాకు. తెలుసు అంతేనా, లేకపోతే వచ్చాడా? లేదు సార్, యాక్చువల్లీ శివతో మేము ఆల్రెడీ ఇప్పుడు దేవరకొండలో వాళ్ళ ఆఫీసు ఓపెనింగ్ చేసేటప్పుడు సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫ్యూచర్లో ఫ్రాడ్ చేయాల్సిందే కాబట్టి వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు సార్. ఇప్పుడు రోషన్ సార్ ఇప్పుడు వచ్చారంటే రోషన్ సార్ మా ఫ్రెండే నాతో కలిసి బిజినెస్ చేస్తున్నాడు అని చెప్తే మేము నమ్మేస్తాం. ఎందుకంటే నాకు మీ గురించి నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది సార్. సార్ చాలామంది సపోర్ట్ చేస్తారు కదా సార్. సో రోషన్ సార్ ఇంటర్ఫియర్ అయిందంటే సార్ ఆలోచన చేసే వస్తారు కదా సార్, మేము కూడా జాయిన్ అవ్వచ్చు అనే లెక్కన సార్. అంటే ఇది ఒక మంచి ప్లాన్తో ఉన్నారు కాబట్టి ఏం ఎవిడెన్స్, ఇప్పుడు మేము వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాం, వీడియోలు తీస్తాక యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు మేడంతో మాట్లాడతాక వాళ్ళు ఫ్లోర్లోకి వెళ్తే మమ్మల్ని కింద కార్లో ఉండమని చెప్పేవాడు. అంటే మాకు ఇవన్నీ అంత ఐడియా లేదు కదా సార్. వెళ్ళారా అపార్ట్మెంట్కి వెళ్ళాం సార్, చాలాసార్లు వెళ్ళాము. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఫ్లాట్లోనే మేము స్టే చేసాం. మాకు ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు. ఏ ఫ్లాట్లో? ఎవరి ఫ్లాట్లో? ఇక్కడ ఇది సార్ నానకరమ్మగూడలో. ఎవరిది? అది మంగ్లీ మేడం ఫ్లాటే సార్. ఆల్రెడీ అక్కడ స్టూడియోకి సంబంధించిన సాంగ్స్ పాడేవి అవన్నీ బెడ్రూమ్ లో. ఎవరు పెడతారా అక్కడ వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ గెస్ట్ హౌస్ లో?
సార్ యాక్చువల్లీ అప్పుడప్పుడు ఏంటంటే మామూలుగా జస్ట్ అట్లా మధు వచ్చినప్పుడు మాతో మాట్లాడడానికి మీటింగ్ చేయడానికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు లొకేషన్ షేర్ చేసేవాడు సార్. ఆ లొకేషన్ పెట్టుకుని మేము వెళ్ళాం. ఆగస్టు 14వ తారీఖున మేము అక్కడికి ఫస్ట్ విజిట్ చేసినాం సార్. ఆ రోజు ఏంటంటే ఇట్లా బిజినెస్ చేద్దాం, ఈ విధంగా చేద్దాం అనేది వాళ్ళు క్యాన్సిల్. సార్ నేను అడుగుతాను సార్, మనకు సుమన్ టీవీ ద్వారా సార్. అంతకుముందు మేము చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినాం, కానీ నిన్న మీరు వచ్చి చేసిన తర్వాత మాలో ఒక ధైర్యం వచ్చింది సార్. లేదు రోషన్ సార్ ఇంటర్ఫేర్ అయితే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి. సార్ నేను టీవీ ఛానల్ ద్వారాగా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక్క డబ్బు కాదు సార్, దాదాపుగా 135 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినాం. 5 లక్షలు కావచ్చు, 4 లక్షలు, 6 లక్షలు పెట్టుకుంటా చాలా ఇబ్బందులు పడి తీసుకున్నాం సార్. ఈరోజు నాది సింపుల్ పే, క్రెడిట్ బిల్ అన్నీ ఏ ప్రైవేట్ యాప్లో లోన్ ఇస్తే అంత లోను చిట్టీలు లేపేసేసి ఈరోజు 77,000 రూపాయలు పర్ మంత్ ఈఎంఐ కడుతున్నాను సార్. 77,000 6 నెలలుగా ఇన్కమ్ లేదు. ఎస్టీ స్కీమ్ అంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టేసినాం. ఎలా కడుతున్నాము, ఏం చేస్తున్నాము తెలియకుండా. ఏంటంటే సార్, ఇక మాకు ఏదైనా పిల్లలు ఉన్నారు, ఈ టైంలో మేము డిసప్పాయింట్ అయితే పిల్లలు లైఫ్ వేస్ట్ అవుతుందని ఒక మొండిగా దేవుడు ఏదో పరంగా న్యాయం చేస్తాడని దాంట్లోనే ముందుకెళ్తూ ఉన్నాం.